హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే పప్పు బచ్చల కూర అయితే వండుతున్నానండి. నేనే ఇంట్లో పండించిన ఆర్గానిక్ బచ్చల కూర ఉంది కదండి. ప్రతి వీడియోలోనూ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. ఆ బచ్చల కూర అయితే నేను తెంపుకున్నానండి. అలాగే పప్పు కూడా నేను కందిపప్పు పెసరపప్పు కలిపి అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పప్పు ఎలా వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే బచ్చల కూర కూడా నేను ముందు ఆకులు తెంపేసుకున్న తర్వాత అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. ఆకులుగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు అయితే అసలు పోవండి. కట్ చేసిన తర్వాత కడిగినట్లయితే ఇందులో ఉన్న విటమిన్స్ పోషకాలు అన్నీ పోతాయి. ప్రతి ఆకుకూర కూడా మనం ముందుగానే కడుక్కోవాలండి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అయితే ఉడకబెట్టేస్తాను కదా. తర్వాత కొంచెం కారం అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి బాగా ఇదంతా ఉడికిన తర్వాత తాలింపు అయితే వేస్తానండి. రోజుల నుంచి అయితే వీడియోలు అయితే పెట్టలేదండి. ఎందుకంటే మా అత్తగారికి బాగాలేదని అయితే ఊరెళ్ళానండి. అక్కడ వీడియోలు పెట్టడానికి అయితే నాకు వీలవ్వలేదు. అందువల్ల అయితే పెట్టలేకపోయానండి. ఇదిగోండి తాలింపుకి అయితే నేను వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు మన గుండెకి చాలా మంచిది కదండి. అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే జీలకర్ర పోపులు అన్నీ వేసి మన చేతులతో మనం తయారు చేసుకుని ఏవన్నా కూడా మనకు చాలా ఆనందం కదండి. అలాగే నేను బచ్చల కూర ఇంట్లో పెంచాను కదా, అది కూరలో వేసి వండుతుంటే నాకు చాలా అయితే ఆనందంగా ఉందండి. అవి కాయగూరలైనా పువ్వులైనా ఆకుకూరలైనా ఏవైనా సరే మనంతట మనం పెంచుకొని అంటే అది చాలా ఆనందం కదండి. డబ్బులు పెట్టి బయట కొనుక్కొని తెచ్చుకునే దానికన్నా పండించుకుని వాడుకుంటున్నాం అంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఆకుకూరలు అవి ఇంటి దగ్గర పండించుకోవాలండి. మనం ఆర్గానిక్గాని అంటే ప్లేస్ ఉంటే ప్లేస్లో వేసుకోవచ్చు. ప్లేస్ కానీ లేకపోతే చిన్న చిన్న టబ్బుల్లో వేసన్నా మన ఇంట్లోకి సరిపడా ఆకుకూరలు కాయగూరలు అయితే పండించుకోవచ్చండి. నేనైతే అలాగే చేస్తాను. పుదీనా కూడా నేను ఇంట్లోనే పెంచుతానండి. పప్పు తాలింపులో కూడా చూసారు కదా, నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసానండి. వెల్లుల్లిపాయలు మన గుండెకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వాడండి. మనం ఆకుకూరలన్నీ కూడా వీలైనంత మటుకు ఇంటి దగ్గర పండించుకోవాలండి. ప్లేస్ ఉంటే పర్వాలేదు, ప్లేస్లో వేసేసుకోండి. ప్లేస్ కానీ లేకపోతే చిన్న చిన్న టబ్బులు అయితే వస్తున్నాయి కదండి, ఆ టబ్బుల్లో అయితే మట్టి వేసుకొని మనం ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏవైనా సరే ఈజీగా పండించుకోవచ్చండి. ఎందుకంటే బయట మనం డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న అవి హెల్త్కి అంత మంచివి కాదండి. మనమైతే ఇంటి దగ్గర ఏ మందులు అవి వేయకుండా ఏ స్ప్రేలు అయితే ఆకుల మీద కొట్టకుండా పెంచుకుంటే మనకు చాలా ఆర్గానిక్గా అయితే ఉంటాయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవైతేనే. మనం ఇలా చేసినట్టయితే మనం కొంచెం కష్టపడి ఇలా చేస్తే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా అయితే ఉంటారండి. మంచి ఆహారాన్ని అయితే ఇచ్చిన వాళ్ళు అవుతాము. బయట అయితే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, దొరకనదంటూ ఏదీ లేదు. కానీ డబ్బులు పెట్టి జబ్బులు తెచ్చుకున్నట్టయితే అవుతుందండి. ఏవి కూడా వాళ్ళ వ్యాపారం కొరకే చూసుకుంటున్నారు కానీ ప్రజల ఆరోగ్యం ఏమైపోతుంది అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదండి. అందువల్లే మనం ఇంటి దగ్గర పెంచుకుంటే ఆర్గానిక్గా చాలా అయితే హెల్త్ బాగుంటుందండి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు అయితే వేసేసాను. పప్పు బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి నంచుకోవడానికి అయితే అప్పడాలు అయితే వేపుతానండి. ఇది మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ అండి.